ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గత వారము ఒక చక్కటి అంశమును ప్రారంభించి ఉంటున్నాం. దేవుని యొక్క చిత్తమైతే ఈరోజు నేను రెండవ భాగమును, చివరి భాగమును మాట్లాడి మనలందరినీ కూడా మరి ఆత్మ బలముతో నింపాలని కోరుతూ ఉంటున్నాను. మన యొక్క అంశము వాక్, రన్ అండ్ ఫ్లై. ఎగురు, నడువు, పరుగెత్తు, ఎగురు. నడువు, పరుగెత్తు, ఎగురు. మనము యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వాక్యం నుంచి ప్రారంభించాము. 29, 30, 31 వచనాలలో మనకున్నటువంటి అంశం ఏంటంటే, బాలురు తప్పక తొట్టిల్లుదురు, సొమ్మసిల్లుదురు అనేటువంటి మాటను రాస్తూ ఉన్నాడు. అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరుగెత్తుదురు, సమస్యలకు నడిచిపోవుదురు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పోయినసారి ప్రారంభించి కొన్ని అంశాలు మనం చూస్తూ ఉన్నాం. రాని వారి కొరకు ఒకసారి గుర్తు చేస్తానండి. ఆ తర్వాత ఈరోజు నూతన అంశాలను కూడా మనం చూద్దాం. ఈ యొక్క వాక్య భాగంలో కొన్ని అద్భుతమైన పదాలు మనం ముందుగా చూస్తున్నాం. 1, ద యూత్ షల్ ఫెయిల్. బాలురు పడిపోతారు, సొమ్మసిల్లిపోతారు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఎదురు చూడటం గురించి మనం చూస్తూ ఉన్నాం. నూతన బలము పొందుతాము అనే విషయాన్ని చూసాము. నడుచుదురు అనే మాటను చూసాము. పరుగెత్తుదురు అని చూసాము. వారు పైకి ఎగురుదురు అని చూసాం. ఈ 6 మాటలు కొంతసేపు మనం గమనించాం. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇవి ఫిజికల్ థింగ్స్ కాదు, భౌతికమైనటువంటి మన యొక్క శరీరానికి సంబంధించిన విషయాలు కాదు అనేది మనకు స్పష్టంగా అర్థం కావాలి. దిస్ ఆల్ రిప్రజెంట్స్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితంలో మనము సొమ్మసిల్లక, మనము పడిపోయిన స్థితిలోనే ఉండక, లేచి నిలబడి స్థిరపడి నడిచే అనుభవములో, పరిగెట్టే అనుభవములో, అలాగే పైకి ఎగిరే అనుభవంలో మనం ముందుకు వెళ్ళాలి అని మరి జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువే మన యొక్క నిజమైన పక్షిరాజు అని గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాను. ఈ బైబిల్ గ్రంథంలో 3 రకాలుగా మెయిన్గా యేసుక్రీస్తును చూపిస్తూ ఉన్నారు. ఒకటి పక్షిరాజుగా చూపించారు, రెండవది యూదా గోత్రపు సింహముగా చూపించారు, మూడవదిగా గొర్రెపిల్లవలే, మన కొరకు మరణించిన గొర్రెపిల్లవలే కూడా చూపించారు. అయితే ఈ పక్షిరాజు గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనము కూడా యేసుక్రీస్తు, పక్షిరాజు అయిన యేసుక్రీస్తును ఆధారం చేసుకున్నప్పుడు, ఆయనతో కనెక్ట్ అయినప్పుడు మనము పక్షిరాజు యొక్క సామర్థ్యాన్ని, పక్షిరాజు వల్లే మనం కూడా పైకి ఎగిరిపోతాము, అంత గొప్ప స్థితిలో ఉంటాము అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 3 అంశాలు మనం పోయినసారి చూసాం. ఒకటి, ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మనము ధైర్యంగా ముందుకు వెళ్తాము, మనం ఏమాత్రం వెను తీసుకోకుండా ఉంటాము అనే విషయాన్ని మనం చూసాం. ఆయన కరుణాహస్తం అనగా ఈ పక్షిరాజు యొక్క మనస్తత్వము కలిగిన వారు ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఎదురు చూస్తూ, నా దేవుడు నాకు తోడుగా ఉంటే ఏదైనా సాధ్యమే అని మనం ముందుకు వెళ్తాం. వీ డోంట్ డిస్క్వాలిఫై అవర్ సెల్ఫ్. మనల్ని మనం అనర్హులుగా చేసుకో, మనల్ని మనం ఇదిగో ఈ పెద్ద స్థానానికి నేను అనర్హుణ్ణి, నేను దీని గురించి ఆలోచించకూడదు, దీని గురించి కలలు కనకూడదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమని దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఇలాంటి గొప్పవి అనుభవించలేకపోవటానికి కారణం ఏంటంటే, మనము వాటికి సంబంధించి అనర్హులుగా మనల్ని మనం చేసుకుంటున్నాం కాబట్టి. Why some people are not able to dream that they can have a great job, ఒక మంచి జాబ్ని పొందగలము, లేకపోతే ఇదిగో ఈ కంపెనీ ఓనర్గా నేను అవ్వగలను, లేకపోతే ఈ యొక్క నాయకుడుగా నేను అవ్వగలను, లేకపోతే ఈ స్థితిలో నేను ఉండగలను అని ఎందుకు అనుకోలేకపోతూ ఉన్నామంటే, వి డిస్క్వాలిఫై. మనల్ని మనం డిస్క్వాలిఫై చేసుకుంటాం. మనం అనుకుంటాం, నా స్థితి ఇంతే, నా స్థితిలో నేను ఉండిపోవాలి, ఇంతకు మించి నేను కల కనకూడదు. నో, దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, మనము ఎంతగా కలలు కనగలిగితే, ఎంత విశాలమైన ఆలోచన తీరు కనగలిగితే దేవుడు ఆ ఆలోచనలు నెరవేర్చగలిగిన సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి మన ఎదుగుదలను ఒకంతగా మనమే ఆపుకుంటున్నాము అనే విషయాన్ని చెప్పడానికి కొంత బాధపడుతూ ఉన్నాను. ప్రేమైన దేవుడు, వీ స్టాప్ అవర్ ఓన్ గ్రోత్, వీ డిస్క్వాలిఫై అవర్ సెల్వ్స్. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు
యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు నూతన బలమును పొంది మనము నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను చేయగలను అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది అర్థం కావడానికి ప్రేమైన దేవుని బిడ్డలారా, నూతన బలము పొందుదురు అనేది మరి ఇంగ్లీష్లో అయితే మిస్నామర్ అంటాం. మిస్నామర్ అంటే ఆ పదము వినటానికి వినిపించిన అర్థానికి భిన్నమైన అర్థం ఇస్తుంది అన్నమాట. మనకు నూతన బలం పొందుదుము అనే మాటలో మనము ఏం చూస్తూ ఉన్నామంటే ఒక కొత్త బలాన్ని పొందుతాము అనే మాట అర్థం ఇస్తుంది. ఇంగ్లీష్లో ఏమని ఇచ్చారంటే ఉన్న బలము రెన్యూ అవుతుంది అని, లేక రీఛార్జ్ అవుతుంది అనే మాట వాడారు. వాస్తవానికి రెన్యూ కానీ రీఛార్జ్ అనేటువంటివి అంటే అలా ఆ మాట ఏమర్థమవుతుందంటే నాకున్న బలమే ఇంకా బలపరచబడుతుంది అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి అది కాదు ప్రేమేంటి దేవుని బిడ్డ. ఇది అర్థం చేయడానికి దిస్ ఈస్ ద బేసిస్ ఫర్ అవర్ మెసేజ్. ఇది అర్థం కాకపోతే మనం ఫాలో అవ్వలేం. ఒక మనిషిలో 100 భాగాలు బలము ఉంది అని అనుకుంటే సగటు మనిషి, ఒక సగటు విశ్వాసి 70% తన స్వంత బలము, 30% దేవుని బలము కలిగి ఉంటే 70% తన బలము కలిగి ఉంటాడు కాబట్టి తన బలం డామినేట్ చేస్తుంది, తన ఆలోచనలు డామినేట్ చేస్తాయి, తన నిర్ణయాలు డామినేట్ చేస్తాయి, తన యొక్క డైనమిక్సే డామినేట్ చేస్తాయి. దేవుని బలము ఉన్నా కూడా 30% ఉంది కాబట్టి అది కనుమరుగైపోతుంది అనమాట. ఏదో డెస్పరేట్ సిచ్యువేషన్స్లోనే అది బయటకు వస్తుంది. కానీ నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మన బలము కాస్త తగ్గిపోవటం ప్రారంభమవుతుంది. అనగా 70% ఉండేది 60, 50, 40, 30% తగ్గిపోతూ ఆ స్థానంలో దేవుని శాతము 30 నుంచి 40, 50, 60, 70% పెరుగుతూ ఉంటుంది. సో అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ రీప్లేస్డ్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. ఆమెన్. ఇంకో మాటలు చెప్పాలంటే మానవుడిగా, సాధారణమైన ఒక మానవుడిగా ఫ్లెష్ అండ్ బోన్స్తో ఉన్నటువంటి మనము మన బలముతో ఉంటే మనము మాత్రమే మన బలము ఎంత అలౌ చేస్తే అంత మాత్రమే చేయగలం. ఉదాహరణగా ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో సంసోను అని ఒక వ్యక్తి ఉన్నాడు. మీ అందరికీ తెలుసు. సంసోనుకున్న బిరుదు ఏంటంటే ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ద బైబిల్ అంతట్లో కూడా మిక్కిలి బలము కలిగిన వ్యక్తిగా పేరుగాంచాడు. సంసోను గురించి మీరు జ్ఞాపకం చేసుకున్నారా? సంసోను ఒక పట్టణపు తలుపులు, ఒక పట్టణానికి ఉన్నటువంటి తలుపులు తన భుజం మీద మోసుకొని వెళ్ళిపోయాడు. చిన్న ప్రశ్న వేస్తున్నాను, మనం ఎప్పుడైనా మన ఇంటిలో ఉన్న కిటికీని మోయగలమా? ద్వారబంధంతో, కిటికీ చౌకట్టుతో పాటు కిటికీ రెక్కలు అంతా కలిపి మోయగలమా? చాలా కష్టం అండి. అది అంత సులభమేం కాదు. అసలు గ్రిప్ ఎట్లా పట్టుకుంటావు ఒక వ్యక్తి? తలుపులు ఎట్లా మోయగలం? మన ఇంటి తలుపులే మోయలేం. ఈ సంసోను పట్టణపు ద్వారాలు, ఒక్కొక్క ద్వారమే ఎంతెంత పెద్దగా ఉంటుందో మీరు చూస్తుంటారు. ఎప్పుడైనా గోల్కొండ ఫోర్ట్ కానీ ఇలాంటి రాజ్మహల్స్ మీరు విజిట్ చేస్తే మీకు కనిపిస్తాయి. ఇంత బారడి ఎత్తుగా ఉంటాయి, ఇంత వెడల్పుగా. అలాంటి తలుపులు ఎట్లా మోసుకొని వెళ్తాడు? బికాస్ ఇట్ వాస్ గాడ్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్. తనలో దేవుని బలం ఉంది కాబట్టి అది చేయగలుగుతూ ఉన్నాడు. నౌ యు అండర్స్టాండ్. సో హిస్ స్ట్రెంగ్త్ వాజ్ సో లో, బట్ గాడ్ స్ట్రెంగ్త్ వాజ్ మోర్. అందుకని అలాంటి శక్తి తనకు ఉండింది. సో ఈరోజు మనము 3 అంశాలు, లాస్ట్ టైం చెప్పిన అంశాలను గుర్తు చేసి ఆ తర్వాత 3 అంశాలు నేను చూపిస్తాను. ఒకటి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి సమస్తము సాధించగలను అనే నమ్మకం మనకు ఉంటుంది. రెండవది, నా దగ్గర ఇక ఓడిపోజాలని నిర్వీర్యము కానీ ఒక గొప్ప ఆయుధము అయిన దేవుని నామము నా దగ్గర ఉన్నది. యేసు నామం గురించి పోయినసారి మనం చూసాం. యేసు నామం అది సింపుల్ పేరే కానీ అంత శక్తి గల నామం. మీకు గుర్తుందా? కొంతమంది శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నారు. ఏంటి సంగతి అని అంటే, మనకు ఎవరో తెలియదు కానీ వారు మీ పేరును ఉపయోగించి దయ్యాలు వెళ్ళగొడుతున్నారు అని చెప్పారు. చెప్తేనే యేసుక్రీస్తు అన్నాడు, మనకు వ్యతిరేకులు కాని వారు మన పక్షమును ఉన్నవారే, మీరేం కంగారు పడొద్దండి అన్నాడు. కానీ ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తును వ్యక్తిగతంగా తెలియదు వాళ్ళకి, యేసుక్రీస్తుతో రిలేషన్షిప్ లేదు వారికి, యేసుక్రీస్తుతో చాలా దగ్గర సంబంధం లేదు వారికి. కానీ వారికి టెక్నిక్ తెలిసింది ఏంటంటే యేసునామములో శక్తి ఉంది. ఆ యేసునామములో శక్తిని వారు అనుభవిస్తూ ఉంటూ ఉన్నారు. ఇక్కడ నేను మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయాలనుకుంటున్న మాట ఇదే. యేసు ఎవరో తెలియని వారే యేసు పేరును ఉపయోగించడం ద్వారా అంత శక్తిని అనుభవించగలిగినప్పుడు యేసుక్రీస్తు నామమును ఎరిగినటువంటి మనము ఆ పేరును ఉపయోగించినప్పుడు ఇంకెంత శక్తి ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. సో యు జస్ట్ యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్.
మనము వృధాగా వ్యర్థముగా వాడాల్సిన అవసరం లేదు, కానీ పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకముగా అవసరమైన సమయంలో యేసు పేరును మనం ప్రకటించాలి. అది రెండవది మనం చూసాం. ఇక మూడవది చూసాము, యోబు భక్తుని గురించి ఆలోచన చేస్తూ, నా విమోచకుడు సజీవుడు అని ఎప్పుడూ కూడా నిరీక్షణ లేని స్థితి కాక నిరీక్షణ కలిగిన స్థితిని పొందుకొని ఉంటాం. వాస్తవాలు ఎలా ఉన్నా సరే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. I will not be discouraged. I will not be depressed because everything is going to be well. సాధారణంగా ప్రేమైన దేవుని బిడ్డలు, మానవ నైజం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ మొమెంటరీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆ కొంతకాలము జరుగుతూ ఉన్న పరిస్థితులను బట్టి దీర్ఘకాలము ప్రభావాన్ని మనం మీద తెచ్చుకుంటూ ఉంటాం. సింపుల్ థింగ్స్ ఉదాహరణగా ఆలోచించేద్దాం. మొన్న మధ్యలో ఒక న్యూస్ చూశానండి, చాలా బాధ వేసింది. న్యూస్ ఏంటంటే ఒక 10th క్లాస్ అబ్బాయికి గుండె నొప్పి వచ్చిందని తను అనుకొని, ఏం డయాగ్నోస్ అవ్వాలా, ఏమవ్వాలా. కొన్నిసార్లు ఈ యంగ్స్టర్స్లో వచ్చేది మజిల్ పుల్స్ వస్తూ ఉంటాయి. ఈ ఛాతి భాగంలో ఉన్నటువంటి కండరాలు కూడా పట్టుకుంటూ ఉంటాయి. ఎక్కువ ఆడటం వల్ల కానీ, ఎక్కువగా తినకపోవటం వల్ల కానీ కండరాలు పట్టుకుంటూ ఉంటాయి. కానీ ఈ అబ్బాయి అనుకున్నాడు ఏంటంటే, నాకు గుండె నొప్పి వచ్చింది, ఆ గుండె నొప్పి వచ్చిందని నేను మా తల్లిదండ్రులకు చెప్తే వారు బాధపడతారేమో అని చచ్చిపోయాడు. తన ప్రాణం తీసేసుకున్నాడు ఊరేసుకొని. తను రాసిన సూసైడ్ లెటర్, పాపం ఎంత బాధ అవుతుంది. సూసైడ్ లెటర్ రాసి, అమ్మ నాకు గుండె నొప్పి వచ్చిందని నేను చెప్తే మీకు బాధపడతారు. ఒరే, గుండె నొప్పి కాదా, డాక్టర్ దగ్గరికి వెళ్తే కదా తెలిసేది. ఎంత క్షణికావేశంలో చేసేసుకున్నావు. మళ్ళీ ఏమంటాడు, నా మొబైల్ ఫోన్ అమ్మి నా యొక్క దహన సంస్కారాలన్నీ చెయ్యను, అదొకటి. మళ్ళీ సీ సమ్టైమ్స్ అంటే మనం మానవ నైజం ఏంటంటే ఇప్పుడిప్పుడు జరిగే వాటిని చూసుకొని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ మనం తీసుకుంటూ ఉంటాం. కానీ యోబు కాదు. అందరూ నువ్వు చచ్చిపోతావు 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 అంటున్నా కూడా యోబు అంటున్నాడు, నో నో నో, హూ సెడ్ మై రిడీమర్ స్టిల్ లివ్స్ అండ్ ఐ విల్ సీ హిమ్ విత్ మై ఓన్ ఐస్, నాట్ సమ్ అదర్స్. వేరే వారు కాదు, నా శరీరంతో నా కన్నులతోనే నేనే చూస్తాను. చూశాడా లేదా? చూశాడు. కారణం పక్షిరాజు యొక్క పట్టుదల అలాంటిది. యాక్టివ్గా వెయిట్ చేయటం అంటే అదే. నా దేవుడు చేస్తాడు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఇంకొక రోజు దేవుడు చేస్తాడు అనే నమ్మకం మనకు బలంగా ఉంటుంది. ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈరోజు నేను ఈ మాటను చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. కాన్ఫరెన్స్లో ఒక స్పీకర్ గారు ఈ చక్కటి ఉదాహరణ వాడారు, ఈ చక్కటి కథను వాడారు. నేను వేరే అర్థాన్ని చెప్పడానికి ఈ కథను వాడుతూ ఉంటూ ఉన్నాను. పక్షులన్నిటికీ ఒకసారి ఒక మంచి డిస్కషన్ జరిగిందట. అన్ని పక్షులు కూర్చొని మనలో ఎవరు అత్యంత పైకి ఎగురుతారు, హయ్యెస్ట్ ఎవరు ఎగురుతారు అని మాట్లాడుతుంటే పక్షిరాజు కూడా అక్కడ ఉన్నాడు. చిలుకలు ఉన్నాయి, పిట్టలు ఉన్నాయి, కాకులు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి. అన్నీ కూడా పక్షిరాజు వైపు చూసి, ఇంకా నువ్వు తప్ప ఎవరు ఎగరగలము, మేమెవరు ఎగరలేము, నువ్వే ఎగురుతావని అప్పుడే ఓడిపోయి, అప్పుడే ఇంకా పోటీ స్టార్ట్ కాకముందే ఓడిపోయినట్టుగా. పక్షిరాజు కూడా వెరీ గుడ్, నేనే ఎగురుతాను అని అనుకుంటున్న టైంలో ఒక పిచ్చుకకు మంచి ఆలోచన వచ్చింది. ఒక పిచ్చుకకు మంచి ఆలోచన వచ్చి, లేదు లేదు పోటీ చేయాల్సిందే, పోటీ చేద్దాం మనము అని అనగా 1 2 3 అన్నాయి. 1 2 3 అనగానే అన్నీ ఎగిరాయి. పక్షిరాజు మాత్రం ఉయ్యని ఎగిరిపోయింది పైకి. కానీ అది గ్రహించని విషయం ఏంటంటే, అది ఎగిరే టైంలో ఈ పిచ్చుక ఎగిరి దాని రెక్కల మీద కూర్చుంది. ఆ పిచ్చుక బరువు ఏముండదు కదా, దానికి తెలియాల. కాబట్టి పక్షిరాజు పైకి వెళ్ళిపోయింది. అన్ని కాకులు, పిట్టలు, ఇవన్నీ మిగతావన్నీ కూడా ఇక్కడే ఉండి, అంటే పక్షిరాజు అన్నిటిని చూసి, హో 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 లుక్ ఎట్ మీ, నన్ను చూడండి, అందరికంటే పైన నేను ఎగురుతూ ఉన్నాను అని చెప్తా ఉంది పక్షిరాజు. కరెక్టే. కానీ వెంటనే పిచ్చుక అందుకొని, అయ్యా రాజా, పక్షిరాజా, ఎందుకంటే నీ పైన నేను కూడా ఉన్నాను, నీ పైన నేనున్నాను. ఒరే, నువ్వు ఎప్పుడు ఎక్కినావు అంటే నా అర్థం ఏంటంటే, ఇక్కడ నా అర్థాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన పక్షిరాజు యేసుక్రీస్తు ప్రభు. మనకు శక్తి లేదు ఎగరటానికి, మనకు సామర్థ్యం లేదు ఎగరటానికి. మనము ఆయన రెక్కల మీద ఎక్కితే మాత్రం అంతకు మనం పైకి వెళ్ళిపోతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన రెక్కల మీద ఎక్కాలి. మనం మన స్వంత శక్తితో, మన స్వంత బలముతో చేయలేము. ఆయన రెక్కల మీద ఆధారం ఉంటే మనకది గొప్ప విషయము, కానీ ఆయనకు స్వల్పమైన విషయమే.
హల్లెలూయా. ఈరోజు మరో 3 విషయాలు చెప్పాలని ఆశిస్తూ ఉంటాను. ఇట్స్ అన్ యాటిట్యూడ్. పక్షిరాజుగా జీవించడం అనేది యాటిట్యూడ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ యాటిట్యూడ్ మనం కలిగి ఉండటానికి ఈరోజు మనం నేర్చుకోవాలని నేను కోరుతున్నాను. ఇట్స్ ఆల్ అబౌట్ యాటిట్యూడ్. ఈ రోజుల్లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ యాటిట్యూడ్. యువర్ యాటిట్యూడ్ ఈజ్ మెజర్డ్. ఉదాహరణగా ఒక ఇంటర్వ్యూ ఈ రోజులో జస్ట్ యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తాను. వెన్ యూ గో టు ది ఇంటర్వ్యూ ఇన్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ, ఇట్ ఈస్ ద యాటిట్యూడ్ దే ఆర్ మెజరింగ్. కానీ చాలామంది యంగ్స్టర్స్, ఈ కాలేజ్ గోయింగ్ యంగ్స్టర్స్ అందరు ఏమనుకుంటారంటే, వారు నా నాలెడ్జ్ని చెక్ చేస్తూ ఉన్నారు, నేను కరెక్ట్గా చెప్తూ ఉన్నానా లేదా చెక్ చేస్తూ ఉన్నారు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఎంటైర్లీ డిఫరెంట్ స్కేల్లో వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసే విధానం ఏంటంటే, వీరిలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, వీరు నలుగురిలో ఎలా మాట్లాడగలుగుతూ ఉన్నారు, అందరినీ కలుపుకొని ఎలా అందరితో కలిసి ఎలా పని చేయగలుగుతూ ఉన్నారు, వీరు చెప్తూ ఉన్న దాని మీద నమ్మకం ఉందా లేదా, వీరికి ఆ కాన్ఫిడెన్స్ ఉందా లేదా, క్యాన్ దే డిఫెండ్ దేర్ ఓన్ స్టేట్మెంట్స్, ఈ విధమైనవి చూస్తూ ఉంటారు. మన పిల్లకాయలు మాత్రం కరెక్ట్ చెప్తున్నాను లేదా, కరెక్ట్ చెప్తున్నాను, తప్పు చెప్తే నాకు మార్కులు తక్కువ పడతాయేమో, తప్పు చెప్తే నన్ను సెలెక్ట్ చేయరేమో అని అసలు మాట్లాడకుండా ఉంటారు. వాళ్ళేమో దే వాంట్ టు సీ యువర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ మ్యాటర్స్. జాన్ మ్యాక్స్వెల్ అంటాడు, యాటిట్యూడ్ డిసైడ్స్ యువర్ ఆల్టిట్యూడ్. నీకున్న స్వభావం, నీ యొక్క ఆలోచన తీరు, నీ మైండ్ సెట్, నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతావు అనేటువంటిది నిర్ణయిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, పోయినసారి నేను చెప్పానో లేదో కానీ నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. ఈ యొక్క యాటిట్యూడ్ గురించి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. పక్షిరాజు గురించి. పక్షిరాజు ఎప్పుడు కూడా మృత కళేబరాలను తినదు, మృతమైన వాటిని తినదు. ఎప్పుడు కూడా ఫ్రెష్గా వేటాడి తింటూ ఉంది. ప్రేమ దేవుని బిడ్డారా, ఈ పక్షిరాజు లాగానే సింహము కూడా, ఈ యొక్క అడవికి రాజు అయినటువంటి సింహము కూడా, నేను టాంజానియాలో ఉన్నప్పుడు వాళ్ళు సఫారీకి తీసుకెళ్తారండి. ఈ సఫారీకి వెళ్ళినప్పుడు జీప్లో వెళ్తూ ఉన్నప్పుడు రియల్ ఫారెస్ట్ అనమాట, రియల్ జంతువులు, జూలో జంతువులు కాదు. మన జూలో జంతువులు అని బక్క చిక్కిపోయి ఇట్లా ఉంటాయి కదా, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అట్లుండదు. ఫారెస్ట్లో మనకు తెలుసు కదా, రియల్ అనమాట అంతా. అక్కడ తీసుకెళ్తే చక్కగా ఒక మంచి స్థలానికి తీసుకెళ్లారు. ఒక 4-5 సింహాలు పడుకొని ఉన్నాయి. వావ్, లైవ్ 4-5 సింహాలు ఇక్కడ నుంచి అంత దూరంలో పడుకొని ఉన్నాయి. చక్కగా అంతే. ఈ జీప్ అంతా మెష్ గిష్ ఉంటుంది కాబట్టి ఏం సేఫ్టీ చూస్తూ ఉన్నాను. ఆ పక్కనే జీబ్రాలు వెళ్తూ ఉంటున్నాయి, ఆ పక్కనే జిరాఫీలు వెళ్తూ ఉన్నాయి, పక్కనే ఎలిఫెంట్ వెళ్తూ ఉంది, పక్కనే జింకలు వెళ్తూ ఉన్నాయి, పక్కనే ఈ అడవి పందులు వెళ్తూ ఉన్నాయి. నేను అడిగాను ఆ యొక్క గైడ్ని, అదేంటండి ఇన్ని జంతువులు ముందెళ్తూ ఉంటే సింహం మీద పడి చంపుకొని తినట్లేదు అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, ఎందుకు తింటుంది సార్, దానికి ఆకలి అయితే కదా తినేది, ఊకే కనిపించిందంతా కూడా పడి తింటూ ఉంటుందా అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, సింహానికి ఉన్న ఒక క్యారెక్టర్ చెప్తూ ఉన్నాడు. ఆ యాటిట్యూడ్ గురించి నేను మీకు చెప్తూ ఉన్నాను. సింహానికి ఉన్న యాటిట్యూడ్ ఏంటంటే, నాకు ఆకలైనప్పుడు నేను వేటాడి సంపాదించుకోగలను, అంతే తప్ప దొరికింది కదా అని చంపేసి 4-5 రోజులు, ఒక వారం రోజులు, 10 రోజులు పెట్టుకొని నేను తినను. నాకు ఆకలైనప్పుడు నేను సంపాదించుకుంటాను అనే ఫెయిత్, అనే కాన్ఫిడెన్స్, అందుకే రారాజు అయిపోయింది అది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ యాటిట్యూడ్ మనలో రావాలి. మన జీవితం, నేను పోయినసారి చెప్పానని అనుకుంటున్నాను, అయినా చెప్తాను నేను, మనందరి జీవితాల్లో ఒకటి నిర్ణయం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో నీవు సాధించలేనిది ఏమీ లేదు, పరిష్కరించలేనిది లేదు, నువ్వు అధిగమించలేని సమస్య లేదు. ఏదైనా సరే, ఎప్పుడైనా సరే, ఎంతటిదైనా సరే నువ్వు గెలవగలవు, సాధించగలవు, అధిగమించగలవు, నువ్వు ఓడించగలవు. కారణం నీ రక్తంలో ఆ విజయం పొందే తత్వం ఉంది. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. కొంతమంది ఫ్యామిలీస్ కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, కొంతమంది యవనస్తులు అనుకోండి, అబ్బా నేను ఏదైనా చేయగలను కానీ ఇదొక్కటి జరగకూడదు, నాకు ఇదొక్కటి జరగకూడదు, ఇది జరిగితే మాత్రం కష్టం, ఇది జరిగితే నేను తట్టుకోలేను, ఇది వస్తే నేను ఓడిపోతాను. నో, ఐఎమ్ టెలింగ్ యూ, ఆ ఒక్కటి వచ్చినా సరే నువ్వు గెలుస్తావు. నువ్వు చెప్పుకోవాలి నీతో, బికాజ్ యూ హ్యావ్ దట్ పొటెన్షియల్, యూ హ్యావ్ దట్ డైనమిక్ విన్నింగ్ జీన్ ఇన్ యూ. యేసుక్రీస్తు యొక్క ఆ జీన్, ఆ డిఎన్ఏ నీలో ఉంది. నువ్వు గెలుస్తావు. యూ డోంట్ డినై ఇట్. సాతాను చెప్పే అబద్ధాలు నీవు నమ్మవద్దు. యేసుక్రీస్తు పేరట నువ్వు స్వీకరించి నువ్వు ఏది వచ్చినా సరే నేను జయిస్తాను, నేను చేయగలను. యు టెల్ ఇట్. అందుకనే ప్రేమైన దేవుని బిడ్డ, నా జీవితంలో ఒక ప్రిన్సిపల్ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దెర్ ఆర్ నో సర్ప్రైజెస్ ఫర్ దోస్ హూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటికీ సిద్ధపడిన వారికి ఇక ఆశ్చర్యం ఏం కల్పిస్తుంది? అన్నిటికీ నువ్వు సిద్ధపడితే దేనికి నువ్వు ఆశ్చర్యపడవు.
మన సిద్ధం లేకపోతేనే ఆశ్చర్యపడతాం. కానీ ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, దెర్ ఆర్ నో సర్ప్రైజెస్, యూ కెన్ విన్ దెమ్. యూ డెవలప్ దట్ మెంటాలిటీ, యూ డెవలప్ దట్ యాటిట్యూడ్. ప్రేమైన దేవుని బిడ్డలు, ఈరోజు నాలుగవది, ఈరోజు మొదటిది నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన జీవితంలో మన చిత్తమును ఆయన చిత్తముతో మార్చుకోవాలి. నూతన బలము దగ్గర నేను చెప్తూ ఉన్నాం కదా, ఆయన బలము మన బలాన్ని మార్చే, సబ్స్టిట్యూట్ చేయాలనే మాటలో, ఈ మాటలో నేను చెప్పే మాట ఏమిటంటే, మన చిత్తము ఆయన చిత్తముతో మార్చబడాలి. అవర్ విల్ షుడ్ బి రీప్లేస్డ్ బై ద విల్ ఆఫ్ గాడ్ ఎనీ స్టేజ్. ఈరోజు నేను కొన్ని మాటలు చెప్తానండి. ఐ థింక్ దీస్ ఆర్ వెరీ సీరియస్ వర్డ్స్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మన చిత్తము, మన ఇష్టము, మన ప్రిఫరెన్సెస్ని ఆయన చిత్తముతో, ఆయన ప్రిఫరెన్సెస్తో, ఆయన చాయిసెస్తో మనం మార్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి, ఉంటాము. 2 ఉదాహరణలు నేను చెప్తాను. లూకాసు సువార్త 5వ అధ్యాయం ఎలా ప్రారంభమవుతుంది అంటే, లూకాసు సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు దోణిలో కూర్చొని అందరికీ బోధిస్తూ ఉన్నాడు. 4వ వచనం వచ్చేసరికి, ఆయన బోధించుట చాలించిన తరువాత సీమోనుతో ఏమంటున్నాడంటే, సీమోను, నీవు నీ దోణెను లోతునకు నడిపించు అనే మాటను అంటూ ఉన్నాడు. మొదటి 3 వచనాల్లో మీరు గమనించేది ఏంటంటే, ఆ రాత్రి అంతా కష్టపడ్డారు, వారు వచ్చి వలలు కడుక్కుంటూ ఉన్నారు. ఒక జాలరి వలలు కడుక్కుంటూ ఉన్నాడంటే అర్థము, ఇక ఫిషింగ్ అయిపోయింది, ఎన్ని చేపలు పడితే అంతే, ఇక చేపలు పట్టడం అయిపోయింది, ఇక నెక్స్ట్ దాని కొరకు తను సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ ముళ్ళన్నీ ఇప్పుకోవటం, మరలా వలను నీట్గా ఫ్రేమ్ చేసుకోవటం, అవన్నీ కూడా చేసుకుంటాడు నెక్స్ట్ దాని కొరకు. అయితే యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, పేతురు, నీవు నీ దోణను లోతునకు నడిపించు, అక్కడ నువ్వు వల వేయాలి అని అంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఒక చేపకు ఈత నేర్పించటము ఎంత వింతనో, ఒక జాలరికి చేపలు పట్టడం కూడా నేర్పించడం అంతే వింత. ఒక జాలరికి తెలుసు ఎక్కడ పట్టాలో తెలుసు, ఎలా పట్టాలో తెలుసు, ఏ టైంలో పట్టాలో తెలుసు, తను అన్నీ కూడా నేర్చుకున్నాడు. ఎస్పెషల్లీ పేతురు జాలరి కుటుంబంలోనే పుట్టాడు. సో పేతురుకు టీచింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సగటు విశ్వాసి, ఒక సాధారణ ఆలోచన తీరు కలిగిన విశ్వాసి పేతురు స్థానంలోనే ఉండి ఉంటే ఏ విధంగా జవాబిచ్చేవాడంటే, యేసయ్యా, నువ్వు వడ్రంగివి కదా, నువ్వు బోధకుడివి కదా, నీకు కార్పెంటరీ గురించి తెలుసు, బోధకుడుగా బోధ చేయటం గురించి తెలుసు, చేపలు పట్టడం గురించి నాకు వదిలేసే యేసయ్యా, నువ్వెందుకు దాని గురించి శ్రమ పడతావు అని ఒకవేళ ఒక సగటు విశ్వాసి చెప్పేవాడు. అంతే కదండి. కొన్నిసార్లు మనము టీవీ మెకానిక్ దగ్గరికి పోయి వాళ్ళకు వచ్చిన విద్యను మనం చెప్తూ ఉంటే, సార్ నా పని అయితే నేను చేసుకొనివ్వండి అంటారు. ఆ విధంగా అయ్యా యేసయ్య నా పని నాకేదో తెలుసు కదా అన్నట్లు చెప్పగలడు. లేకపోతే యేసయ్యతో చెప్పగలిగిన మాట ఒక సాధారణ మనిషి అయితే, యేసయ్య నేను రాత్రి అంతా కష్టపడ్డా, రైట్గానే కష్టపడ్డా, రైట్ ప్లేస్లో కష్టపడ్డా, అన్నీ చేశాను, కానీ దొరకల, నెక్స్ట్ డే టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో వెళ్తాను నేను, ఏం పర్వాలేదు అని చెప్పేవాడు. కానీ పేతురు చెప్పే జవాబు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. 5వ వచనం, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివి కానీ మాకేమీ దొరకలేదు, అయినను, అందరూ నా వెనుక చెప్పండి, అయినను, అందరు గట్టిగా చెప్పండి, అయినను. అది చాలా ఇంపార్టెంట్. అయినను నీ మాట చొప్పున నేను వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఆ తర్వాత మనకు తెలిసి ఏం జరిగిందో, విస్తారమైన చేపలు పట్టాడు. ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, పేతురు తన యొక్క ప్రిఫరెన్స్ని, తన అలసటను, తన అనుభవాన్ని, జ్ఞానాన్ని ప్రక్కకు నెట్టివేసి దేవుని యొక్క చిత్తాన్ని తీసుకుంటూ ఉన్నాడు. తను అలసిపోయాడు, హీ గాట్ టైర్డ్. తన నాలెడ్జ్ అంతా పక్కకు పెట్టేశాడు, తనకున్న అనుభవం అంతా పక్కకు పెట్టేసి యేసయ్య మాటను స్వీకరిస్తూ ఉన్నాడు. ఆయన చిత్తము మన చిత్తంగా మారిపోవాలి. మన చిత్తము ఆయన చిత్తంతో మార్చివేయబడాలి. మనం ఎంతగా కోరుకుంటున్నా కూడా దేవుడు ఒకవేళ ఒక పని చెప్పాడంటే, ఎస్ గాడ్, ఐ విల్ డూ ఇట్, ఎస్ ఐ విల్ డూ ఇట్. 2వ ఉదాహరణ, ఇది ఇంకా గంభీరమైన ఉదాహరణ. 1వ అధ్యాయం లూకాసు సువార్తలో దూత వచ్చాడు. 32వ వచనంలో మరియతో ఏమంటూ ఉన్నాడంటే, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనుడు గనుక నీవు పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భము దాల్చుదువు. ఒక సగటు విశ్వాసి, సగటు మనిషి ఏమంటాడంటే, ఆ టైంలో ఏమనగలడు అని అంటే, అయ్యగారు ఇది ఎలా సాధ్యం, నేను ఇంకా వివాహము కాలేదు కదా, ఇది ఎలా సాధ్యం, ఇది సాధ్యం కాదు. అది ఒక ఆర్గ్యుమెంట్. 2వ రకమైన స్పందన ఒక విశ్వాసి ఏం చెప్పగలడు అని అంటే, ఇప్పుడా చెప్పేది ప్రభువా,
ఎంగేజ్మెంట్ కాకముందు చెప్పింటే అయిపోయింది కదా, చాలా సులభం కదా. ఎంగేజ్మెంట్ అవ్వకముందు మీరు నాకు చెప్పింటే నేను చాలా ఈజీగా నీకు విధేయత చూపగలిగేదాన్ని కదా. మీరెందుకు నాకు ఇప్పుడు ఇక వివాహానికి సిద్ధంగా ఉన్నాను, నా తల్లిదండ్రుల విషయం ఏంటి, నా యొక్క భర్త యోసేపు విషయం ఏంటి, వాడి తల్లిదండ్రుల విషయం ఏంటి, మా యొక్క స్నేహితుల విషయం ఏంటి, నువ్వు కొద్దిగా ముందు చెప్పింటే నేను చేసిండేదాన్ని కదా. కొంత ఆలస్యమైంది ప్రభువా. నా మాట ఆలోచిస్తున్నారా? సాధారణంగా మనము అవిధేయత చూపటానికి, లేకపోతే యేసుక్రీస్తు చెప్పిన దానిని చెయ్యలేకపోవటానికి కారణం ఏంటంటే, లార్డ్ ఇట్ ఈస్ టూ లేట్ అండ్ ఇట్ ఈస్ టూ డిఫికల్ట్. ఇది చాలా కష్టంగా ఉంది, చాలా ఆలస్యంగా చెప్తున్నావు, కొంత ముందు చెప్పింటే బాగుండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పాలి, చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు, దయచేసి వినండి. నీవు దేవుని కొరకు కలిగి ఉన్నటువంటి సమర్పణ, దేవుని కొరకు ఎంత త్యాగము చేయగలవో దానిలో ఉన్న చిత్తశుద్ధి, నువ్వు దేవుని కొరకు ఎన్ని మార్పులు చేసుకోగలవో, ఎంత మూల్యము నీవు చెల్లించగలవో అని పరీక్షించటానికి దేవుడు నీకు పెట్టే పరీక్షను ఎప్పుడు కూడా సులభతరము చెయ్యడు, పైగా చాలా కష్టతరంగా మార్చేస్తాడు. నా మాట మీరు గ్రహించాలని అనుకుంటూ ఉన్నాను. God will not make things easier for you, but He will make things and situations more tough for you to prove your integrity in commitment and confidence of making enough sacrifices. He will make things tough. మరియకు ఈజీ చేయట్లా, చాలా కష్టతరంగా చేస్తూ ఉన్నాడు. ఈ టైంలో తను విధేయత చూపాలి అని అంటే మూల్యం చాలా గొప్పది, పెద్ద ఖరీదు. తన అత్తామామల గురించి ఏంటి, తన భర్త గురించి ఏంటి, తన స్నేహితుల గురించి ఏంటి, సమాజం గురించి ఏంటి, మూల్యం చాలా పెద్దది. సో సింపుల్గా ఒక సగటు విశ్వాసి ఏం చెప్పగలడంటే, ఫేమస్ రిప్లై ఏంటంటే, ఇదొక్కటి వదిలేసేలే ప్రభువా, నెక్స్ట్ టైం నుంచి నేను చేస్తా, ఇదొక్కటి మాత్రం కొద్ది కష్టం, ఇదొక్కటి కష్టం ప్రభువా. కానీ నేను మీకు ఇచ్చే సవాల్ ఇదే, ఆ నెక్స్ట్ టైం అనేది మానేసేయండి, ఆ తర్వాత నుంచి అనేది మానేసేయండి. ఇప్పుడే ఎంత కష్టమైనా ఇప్పుడే, ఎంత కఠినమైనా ఇప్పుడే జరగాలి. ఆ ఇప్పుడు చేయలేకపోతే తర్వాత జరగదు. ఆమేన్. ఇది నేను అనుభవం లేని వ్యక్తిగా కాదు, ఈ అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. నా జీవితంలో ఇది జరిగింది ప్రేమ దేవుని బిడ్డలారా. నా మెడిసిన్ అయిపోయింది, నేను దేవుని యొక్క సేవ చేయాలని అనుకున్నాను, ఆశ ఉంది, కానీ నేను మెడికల్ కాలేజ్లో ఎంటర్ అయిపోయాను. మెడికల్ కాలేజ్లో స్టడీస్ అయిపోతూ ఉన్నాయి. 2001లో ఐ వాజ్ అబౌట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్. అయిపోయింది, ఇక్కడ నా కోర్స్ అంతా అయిపోయింది, డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోవాలి. 1997-99 ఆ టైంలో నేను ప్రార్థించాను, పరిచర్య ప్రారంభించాను 99లో. కానీ ఇప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు సంపూర్ణ పరిచర్యకు వచ్చేసేయాలి, ఫుల్ టైం మినిస్ట్రీ కొరకు. నా స్ట్రగుల్ ఏంటో ప్రభువుకు నాకు తెలుసు. నా స్ట్రగుల్ ఏంటంటే, నా ప్రభుతో అంటున్నాను, ప్రభువా నీవు నన్ను ఫుల్ టైం మినిస్ట్రీగా ఉండాలి, ఫుల్ టైం మినిస్టర్గా అంటే సంపూర్ణ సేవకుడుగా ఉంచాలి అనే ఉద్దేశం నీకు ఉండి ఉన్నట్లయితే నన్ను అసలు మెడిసిన్లోకి ఎందుకు తెచ్చావు? ఇప్పుడు మెడిసిన్ అయిపోతున్న దశ, మెడిసిన్ అయిపోయింది, ఇక నేను ప్రాక్టీస్ చేయటానికో లేక పీజీ చేయటానికో లేక ముందుకు వేయటానికో వెళ్ళాల్సిన దశలో నీవు కరెక్ట్ ఆ టైంలోనే నన్ను మరలా ఇది హ్యాంగప్ చేయమని చెప్తూ ఉన్నావు, ఇది వద్దని చెప్తూ ఉంటున్నావు అని అడిగినప్పుడు, ఎస్ దట్స్ ఇట్, అవును ఇదే, దిస్ ఇస్ ఇట్. నువ్వు చెప్పావు కదా నాకు అందుబాటులో ఉంటానని, నువ్వు చెప్పావు కదా సేవ చేస్తానని, నువ్వు చెప్పావు కదా నాకు అందుబాటులోకి వచ్చి నువ్వు నాకు సమర్పించుకుంటావని. ఐఎమ్ రిపీటింగ్ మై సెల్ఫ్ అగైన్. God will test your integrity of commitment and integrity of your word for sacrificing for God by making things more tougher, not easier. ఇంకా కష్టం చేస్తాడు. ఇది ఎలాగో ఇంకో ఉదాహరణ నేను చెప్తాను. ఒక యవనస్తుడు, ఉద్యోగం లేదు, కానీ దేవుడు అంటే చాలా ఆశ, చాలా కోరిక. నీ కొరకు నేను ఎంతైనా చేస్తాను, ఏదైనా చేస్తాను, ఇది అలా అన్నీ చెప్పేశాడు. దేవుడు విన్నాడు, మంచిది, ఉద్యోగం కొరకు వెతుకుతూ ఉన్నాడు, మంచి ప్యాకేజ్, 25 lakhs ప్యాకేజ్ పర్ ఇయర్. మై గాడ్, 25 lakhs ప్యాకేజ్, అమేజింగ్ ప్యాకేజ్. పెద్ద కంపెనీలో జాయిన్ అయ్యాడు. 1-2 months రుచి చూశాడు, 25 lakhs ప్యాకేజ్ అంటే 2 lakhs ప్లస్ శాలరీ.
ఒక 2 నెలలు బాగా రుచి చూశాడు. 3వ నెల దేవుడు అన్నాడు, చాలిక వచ్చేసాయి. గాడ్ ఈ డ్రీమ్ జాబ్ ఇది, అనేకులకు డ్రీమ్ జాబ్ ఇది. 25 లక్షల ప్యాకేజ్తో నాకు జాబ్ వచ్చింది ప్రభువా, ఇప్పుడు రమ్మంటావేంటి? అసలు జాబ్ ఇవ్వకపోయింటే బాగుండు కదా. కరెక్టే, కానీ ఇప్పుడు వచ్చేసేయాలి. ఇచ్చాను కదా, నువ్వు వచ్చేసేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? గాడ్ విల్ మేక్ థింగ్స్ టఫర్. అయితే ఒక సగటు విశ్వాసి దీన్ని జయించలేడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని కృప ఉండి నేను దేవుని కృపలో మాత్రమే, నా శక్తి సామర్థ్యాలు కాదు, దేవుని కృపలో నేను విధేయత చూపగలిగాను. కానీ చాలామంది చెప్పే రీజన్స్ నేను చెప్తూ ఉన్నాను. దేవా, ఇది నేనైతే చేయలేను, చాలా కష్టం. ప్రభువా, ఇది చాలా లేట్గా నువ్వు చెప్తూ ఉన్నావు. కొద్ది ముందు చెప్పింటే, ఎంగేజ్మెంట్ కాకముందు అంటే చేసేదాన్ని కదా నేను. ఎంగేజ్మెంట్ అయిపోయింది, చాలా కష్టం ప్రభువా, ఇప్పుడు దాని యొక్క మూల్యం పెద్దది ప్రభువా, నేను చేయలేను. అందుకని చాలామంది వెనక్కి వస్తారు. Let us understand, if you truly want to live a life above normalcy, మాధ్యమిక లేక ఒక సగటు విశ్వాస జీవితానికి భిన్నమైన ఉన్నతమైన ఆలోచన తీరు కలిగిన జీవితం జీవించాలి అని అంటే దీనికి నువ్వు సిద్ధంగా ఉండాలి. When God calls you, you say yes. When God tells a different plan, నీ ప్లాన్ కాకుండా ఆయన వేరే ప్లాన్ చెప్పినప్పుడు, ఇందాక మనం పలికాం కదా, ప్రభువా మేమెంతో కష్టపడ్డాం, అయినా నో మ్యాటర్ వాట్, అయినా సరే నీ ప్లానే నేను చేస్తాను, నీ మాట నేను వింటాను. అసలు మేరీ అయితే, పేతురైతే అయినను అనే మాట వాడాడు, కానీ మేరీ అట్లలా. మేరీ డైరెక్ట్గా చెప్పేస్తుంది. 37-38 వచనాలు ఏమని చెప్తుందంటే, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంటే ఇంకో మాటలో చెప్తున్నారు, అయ్యా యోసేపు గురించి నువ్వు చూసుకో, మా అత్తమామల గురించి నువ్వే చూసుకో, మా స్నేహితుల గురించి నువ్వే చూసుకో, మా కుటుంబం గురించి నువ్వు చూసుకో, ఏం సమాజం ఏమంటుందో నువ్వే చూసుకో, నేను మాత్రం నీ ప్లాన్ చేసి తీరుతాను. ఏం మరియా, ఏం అట్లా చెప్తివి? పెళ్ళి ఉంది, నువ్వు పెళ్ళి వద్దంటు. అంతే, దేవుడు చెప్పినాడు నేను చేసేస్తా. వాస్తవానికి చెప్పాలంటే దేవునికి ఇలాంటి వాళ్ళు చాలా ఇష్టం. నువ్వు దొరకాలి, నిన్ను పట్టుకుంటాడు ఆయన. నువ్వు అలా చేస్తావనే కాన్ఫిడెన్స్ ప్రభువు కలగాలి, ఆయన నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఆయన కాన్ఫిడెన్స్ ఉండాలి. నా కుమారుడు, నా కుమార్తె ఎంత అడుగులు ముందుకేసినా నేను వద్దు అని చెప్తే రూట్ మార్చుకోగలరు, మార్చుకుంటారు అనే కాన్ఫిడెన్స్ నువ్వు ఇవ్వాలి దేవునికి. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమ దేవుని. 4వది అది, మన చిత్తమును దేవుని చిత్తముతో మనం రీప్లేస్ చేసుకోవాలి. అవర్ ప్లాన్స్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్. మనం మార్పు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీ జీవితంలో ఏదో ఒక దశలో ఇప్పటికి అనుభవం ఉండి ఉండవచ్చు, ఒకవేళ లేకపోయినట్లయితే ఎప్పుడైనా మీకు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు యు రిమెంబర్ దిస్. మీ ప్లాన్ కాకుండా దేవుడి ప్లాన్ చేయమని చెప్తూ ఉన్నట్లయితే వెనుకాడొద్దండి. యు సే yes God, I will do it. And look at the blessings. Look at the blessings. ఆమె ఒకవేళ వివాహం జరిగింటే మిసెస్ జోసెఫ్ అనే పిలువబడేదేమో, కానీ ఈ దేవుని ప్రణాళికను అంగీకరించిన తర్వాత జగద్రక్షకుడైన యేసుక్రీస్తు తల్లిగా ఆమె లోకంలో పేరుగాంచింది. వాట్ ఈస్ గ్రేటర్, వాట్ ఈస్ ఇటర్నల్? ఈరోజు మనం ఆలోచించేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 5వది ప్రేమైన దేవుని బిడ్డలారా, 5వ అంశాన్ని మీ ముందుకు తెస్తూ ఉన్నాను. పక్షిరాజు యొక్క ఆలోచన తీరును మనము చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎదురు చూసినప్పుడు నూతన బలమును ఎలా పొందుకుంటామనే విషయాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. 5వది, మన యొక్క శారీరక దృష్టితో కాకుండా విశ్వాస కన్నుల దృష్టితో మనం చూడటానికి నేర్చుకోవాలి. Do not walk by sight, but walk by faith. ఇంకో మాటలు చెప్పాలి అని అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మొమెంటరీ, కేవలము మనకు కనిపించే వాటినే కాకుండా దీర్ఘకాలికమైనటువంటి ప్రభావాన్ని, దీర్ఘకాలికమైనటువంటి ప్రతిఫలాలను మనం చూడగలగాలి. అయితే మానవ నైజం ఏంటంటే, మనం కేవలం మన చుట్టూ కనిపించే కంఫర్ట్స్ కానీ, చుట్టూ కనిపించే రిలాక్సెస్ కానీ, చుట్టూ కనిపించే ఆ ఫెసిలిటీస్ మాత్రమే మనం చూసుకుంటూ వాటి మీదే మనం దృష్టి పెడతాము. లాంగ్ టర్మ్ మనం చూడట్లా.
బైబిల్లో ఫేమస్ పర్సన్ ఏషావు. మొమెంటరీ హంగర్. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి తాను ఆ రోజు ఆ యొక్క చిక్కుడుకాయల కూర తినకపోయింటే చచ్చిపోయేవాడా? ప్రశ్న. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను చచ్చిపోతున్నాను అంటే చిక్కుడుకాయ కొరకే చచ్చిపోతారా అంటే ఆయన అతిశయోక్తి అలంకారం అంటాం కదా తెలుగులో. అతిశయమనం. నేను చచ్చిపోతున్నాను, చిక్కుడుకాయల కూర కనిపించింది కాబట్టి, తనకి ఇష్టం కాబట్టి, కావాలి కాబట్టి. ఆ మొమెంటరీ, ఆ క్షణికమైన సుఖము కొరకు తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకొని మలాకి గ్రంథంలో రాస్తాడు, తను కన్నీటితో వెతికినా ఇక తనకు దొరకలేదు, ఒకసారి పోయింది. ఈ యొక్క ఎగ్జాంపుల్ ప్రేమైన దేవుని బిడ్డలు అబ్రహాము కంటే గొప్ప ఎగ్జాంపుల్ మనకు దొరకదు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వాక్యం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పటి నుంచి. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. హీ డిడ్ నాట్ నో వేర్ హీ వుడ్ గో బిఫోర్ హీ స్టార్టెడ్. ఎక్కడికి వెళ్ళాలో తెలియక తాను బయలుదేరాడు. అందుకనే నీతిమంతులకు, విశ్వాసులకు తండ్రిగా దేవుడు పేరు ఇచ్చేశాడు. అంత సులభం కాదు ప్రేమ దేవుని బిడ్డలారా. నేను ఆలోచించాను, చాలా ఆలోచించానండి ఈ విషయంలో. మన సాధారణంగా మానవ నైజము, వీఆర్ క్యారీడ్ అవే బై వాట్ వీ సీ. ఉదాహరణగా మెడికల్ రిపోర్ట్, నీ ల్యాబ్ రిపోర్ట్, బ్లడ్ పిక్చర్, బ్లడ్ రిపోర్ట్లో వైట్ బ్లడ్ సెల్స్ ఎన్ని, రెడ్ బ్లడ్ సెల్స్ ఎన్ని, అవన్నీ ఇవన్నీ అన్నీ చూసిన తర్వాత, మై గాడ్, మై రిపోర్ట్ ఈజ్ నాట్ వెరీ హెల్దీ. డాక్టర్ గారు అంటారు, మీ రిపోర్ట్ కొంత అంత హెల్దీగా లేదండి అని అంటే, మనం ఆ పేపర్ ఇచ్చే రిపోర్ట్ని బట్టి వెంటనే ఎఫెక్ట్ అయిపోతాం. మనకు నిద్ర పట్టదు, సైకలాజికల్గా డిప్రెస్ అయిపోతాం, సరిగ్గా మూడ్ ఉండదు, కొంత ఇబ్బంది పడిపోతాం. మన స్కానింగ్ రిపోర్ట్, మన ఎంఆర్ఐ, సిటీ స్కాన్ రిపోర్ట్స్ చూస్తేనే అంత పెద్ద ఎంకరేజింగ్గా ఉండదు. ద ఫ్యాక్ట్స్, దయచేసి నా మాట విని, ద ఫ్యాక్ట్స్ ఆర్ వాట్ యు సీ బై యువర్ ఓన్ న్యాచురల్ ఐస్ sometimes are not very encouraging. In fact, they are డిప్రెసివ్గా ఉంటాయి. మన కళలేమో బోల్డ్ ఎంత కళలు ఉంటాయి, ఇంటికి వెళ్తేనేమో గ్యాస్ లేదు, పప్పు కూరలు లేవు, అవి లేవు ఇవి లేవు, బోల్డ్ ఎంత కళలు ఉంటాయి. కళలు మాత్రం ఇంత ఉంటాయి. ఇంటికి వెళ్తేనేమో చిన్నవి కూడా చినిగిపోయిన దుప్పట్లు ఇట్లావి ఉంటాయి. ఏందిరా బాబు, నీ కళలేవి ఎంత ఉన్నాయి కదా. ఇవన్నీ reality sometimes is depressive, but the word of God is encouraging. Don't walk by sight. నువ్వు చూసేదాన్ని బట్టి నడవద్దు. నేను మనకు అన్వయించే ఒక ఉదాహరణ చెప్తానండి. అంటే అబ్రహాం చేసిన విషయము ఎంత కష్టమైన విషయమో నేను చెప్తాను. దేవుడు మనతో అన్నాడు, నా కుమార్తె నువ్వు బస్ స్టేషన్కి వెళ్ళావు. ఈజీ కదా, సింపుల్ ఇన్స్ట్రక్షన్. ఏమని అన్నాడు? బస్ స్టేషన్కి వెళ్ళిపోయాం. కర్నూలు ఒకటే బస్ స్టేషన్ కదా, బస్ స్టేషన్కి వెళ్ళిపోయాం. 40 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈజీగానే ఉంది అని అనుకుని వెళ్ళాం. దేవుడు అన్నాడు, బస్ ఎక్కు. సాధారణమైన ఒక వివేచన జ్ఞానం కలిగిన ఏ వ్యక్తి అయినా అడిగే తర్వాత ప్రశ్న ఇమ్మీడియట్లీ ఏంటి? ఏ బస్ ఎక్కాలి, ఎక్కడికి వెళ్ళే బస్ ఎక్కాలి, ఏ ప్లాట్ఫామ్లో ఉండే బస్ ఎక్కాలి, హైటెక్ బస్సా, పల్లె వెలుగు బస్సా, సూపర్ ఎక్స్ప్రెస్ బస్సా, ఏం బస్ ఎక్కాలి? సాధారణంగా దట్స్ వెరీ న్యాచురల్, దాంట్లో ఆశ్చర్యమే లేదు. ఏ బస్ ఎక్కాలి? ప్రభు అన్నాడు, నువ్వు బస్ ఎక్కు. ఎలా ఉంటుందో ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. క్యాన్ యూ డేర్ అండ్ గో అండ్ సిట్ ఇన్ అ బస్? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే అనుకుంటున్నాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఒకసారి ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు టికెట్ కలెక్టర్ గారు టికెట్లన్నీ చెక్ చేస్తూ ఆల్బర్ట్ ఐన్స్టీన్ దగ్గరకు వచ్చి ఆయన టికెట్స్ అన్ని చూస్తూ, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి దగ్గర టికెట్ లేదు. ఎతికాడు, కోట్ జోబులు అన్నీ ఎతికాడు, టికెట్ లేదు. టికెట్ లేకపోతే టికెట్ కలెక్టర్ గారు అన్నారు, సార్ డోంట్ వరీ, మీ గురించి మాకు అందరికి తెలుసు అండి, మీరు ఎంత ఫేమస్ పర్సన్ మాకు తెలుసు, డోంట్ వరీ అబౌట్ ఇట్, ఇట్స్ ఓకే, మీరు వెళ్ళొచ్చు, నేనేం ప్రాబ్లం చేయనంటే. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పిన జవాబు చాలా ఆశ్చర్యం. ఏంటన్నాడంటే, అయ్యా, టికెట్ దొరకటం లేదని కాదు నా సమస్య, అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే గుర్తులేదు, అది నా సమస్య అంటున్నాడు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ.
అసలు ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుంటే ఏంటి ఏ బస్ ఎక్కాలి, ఎక్కడికి? గాడ్ ఇస్ ఏ గెట్ ఇంటు ఏ బస్. అబ్రహాంతో అంటున్నాడు, గో. ఎక్కడికి గో? రైటా, లెఫ్టా, స్ట్రైటా, ఏంటి గో అంటే ఏమది? నార్తా, వెస్టా, సౌత్, ఎక్కడికి వెళ్ళాలి? ప్రేమ దేవుడు దయచేసి నా మాట ఆలకించండి. వెన్ యూ ట్రైన్ యువర్ సెల్ఫ్ టు గో బై నాట్ వాట్ యు సీ but by what the word of God is saying, that's when you will rise up in faith. That's when you will experience miracles. ఉదాహరణగా నా చేతికి నొప్పి ఉంది, నా భుజానికి నొప్పి ఉంది, అది న్యాచురల్, అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అది వాకింగ్ బై సైట్, ఫ్యాక్ట్ అనమాట. ఫ్యాక్ట్ ఏంటి? నా చేయికి నొప్పి ఉంది, నా భుజానికి నొప్పి ఉంది. కానీ ప్రామిస్ ఏంటి? యేసు పొందిన దెబ్బలలో నాకు స్వస్థత ఉంది, నాకు స్వస్థత ఇచ్చాడు. సో ఐ డోంట్ గో బై ద పెయిన్, ఐ గో బై ద ప్రామిస్. ఐ టెల్ మై సెల్ఫ్ ఐ యామ్ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. బట్ వాట్ అబౌట్ ద పెయిన్? ఇట్స్ ఓకే, పెయిన్తో నాకు సమస్య లేదు, పెయిన్తో నాకు సంబంధం. నేను హీల్ అయిపోయినా, నా వాక్యం, దేవుని యొక్క వాక్యం హీల్ అయిపోయినా అని చెప్తూ ఉంది. ఐఎమ్ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్, ఐఎమ్ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. వెన్ యూ ఇన్సిస్ట్ అపాన్ యువర్ వాకింగ్ బై ఫెయిత్, ద వాకింగ్ ఇన్ న్యాచురల్ you will overcome it. న్యాచురల్గా నీవు దాన్ని జయిస్తావని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమ దేవుడు క్లాసికల్ ఎగ్జాంపుల్ పీటరే మనకు. పీటర్ యాజ్ లాంగ్ యాజ్ హీ వాజ్ వాకింగ్ బై ఫెయిత్, లుకింగ్ అన్ టు జీసస్, నీళ్ళ మీద నడిచాడు. గాలి ఏమి చేయలేకపోతా ఉంది, తుఫాన్ ఏం చేయలేకపోతా ఉంది. కానీ ఎప్పుడైతే తను వాక్ బై ఫెయిత్ కాకుండా వాక్ బై సైట్, తన కళ్ళు దృష్టితో చూశాడో వెంటనే పడిపోయాడు. సో లెట్ us train ourselves. మనం ట్రైన్ చేసుకోవాలి. వాక్ బై ఫెయిత్, వాక్ బై ఫెయిత్, వాక్ బై రియాలిటీ. ఫ్యాక్ట్స్ మేక్ యూ సింక్, బట్ ఫెయిత్ మేక్స్ యూ ఫ్లోట్. ఫెయిత్ విల్ రైజ్ యూ అప్, ఫెయిత్ విల్ ఎంకరేజ్ యూ, ఫెయిత్ విల్ గివ్ యూ విక్టరీ. అందుకే ఈరోజు న్యాచురల్గా ప్రేమ దేవుని బిడ్డ, న్యాచురల్ ఐస్తో ఎలా ఉన్నా నీ కుటుంబంలో నువ్వు చూస్తున్నావు, నీ ఆర్థిక పరిస్థితి నీకు తెలుసు, నీ పిల్లల పరిస్థితి నీకు తెలుసు, నీ ఉద్యోగం గురించి నీకు తెలుసు, నీ భర్త భార్య గురించి నీకు తెలుసు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి. దట్ ఈస్ రియాలిటీ, దట్స్ వాట్ యు ఆర్ సీయింగ్. నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు, బట్ డోంట్ గో బై దట్. నువ్వు ప్రామిస్, నీ కుటుంబం మీద నువ్వు ప్రాఫెసై చేయాల్సింది, నువ్వు కన్ఫెషన్ చేయాల్సింది ఏంటంటే, నా కుటుంబము దేవుని చేత దీవించబడిన కుటుంబము, నా పిల్లలు దేవుని చేత దీవించబడిన పిల్లలు, నా భర్త దేవుని చేత దీవించబడిన భర్త, దేవుడు నా యొక్క వివాహాన్ని జరిగించి ఉంటున్నాడు, నా కుటుంబం రక్షించబడుతుంది, నా కుటుంబంలో సమస్యలు దేవుడు తీసివేస్తాడు, నన్ను దుఃఖానికి దేవుడు అప్పగించలేదు, ఆనందానికి దేవుడు నన్ను అప్పగించి ఉన్నాడు. యు కన్ఫెస్ దీస్ థింగ్స్, వాక్ బై ఫెయిత్. And when you walk by faith, the natural things will change. ఇది చాలా బలమైనది ప్రేమైన దేవుని బిడ్డలారా. నీ జీవితంలో ఇది నీకు అలవాటు కావాలి, మన జీవితంలో మనకు అలవాటు కావాలి. పక్షిరాజు యొక్క ఆ యొక్క ఈ దేవుని వైపు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ఆయన బలము చేత నింపబడుతూ ఉన్నప్పుడు మనం we walk by faith, not by sight. యేసుక్రీస్తు విషయంలో మనం చూస్తే అనేక ఉదాహరణలు చూడగలం. లాజరు గురించి మనం ఆలోచించినప్పుడు, లాజరు గురించి అంటూ ఉన్నాడు, మన సహోదరుడు పడుకొని ఉన్నాడు, డిస్టర్బ్ చేయొద్దండి, ఇట్స్ ఓకే, వెన్ ఐ గో దేర్ ఐ విల్ వేక్ హిమ్ అప్. ఈ చిన్నది నిద్రించుతూ ఉన్నది. షీ వాజ్ డెడ్, బట్ ఇన్ ద ఐస్ ఆఫ్ జీసస్ షీ వాజ్ జస్ట్ స్లీపింగ్. ఈ చిన్నది నిద్రించుతున్నది, ఇట్స్ ఓకే, డోంట్ వరీ, లేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈ న్యాచురల్ దాన్ని ఎక్కువ హైలైట్ చేసుకోకుండా బై ఫెయిత్ మనం హైలైటెడ్గా మాట్లాడుకోవడం, నమ్మటం మన జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ట్రైనింగ్తోనే, మనము ఇంటెన్షనల్గా చేసుకుంటేనే వస్తుంది, కానీ ఆటోమేటిక్గా రాదండి. ఉద్దేశపూర్వకంగా నువ్వు మాట్లాడాలి, ఉద్దేశపూర్వకంగా నువ్వు పలకాలి, ఉద్దేశపూర్వకంగా ఆలోచించాలి, ఉద్దేశపూర్వకంగా జరిగించాలి. అప్పుడే ఇవి జరుగుతాయి, ఆటోమేటిక్గా జరగవు. ఐదు విషయాలు నేను చెప్పాను. 6వ విషయం చివరిది ప్రేమ దేవుని బిడ్డారు, అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే కిరీటం లాంటిది. ఇంతవరకు మనం ఏం చూసామంటే, మనము మన సామర్థ్యం కాకుండా దేవుని హస్తము నాకు తోడుగా ఉంది కాబట్టి నేను చేయగలనని మనం చూసాం. రెండవదిగా, నా సాధనము నా ఆయుధము కాదు, దేవుని ఆయుధము, దేవుని పేరును మనం వాడతామని మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా, నాకు నిరీక్షణ లేదు కానీ నా దేవుడు నిరీక్షణ ఇచ్చాడు కాబట్టి నా విమోచకుడు సజీవుడని మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా, నా చిత్తము
దేవుని చిత్తంతో మార్చివేయబడాలి అని మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా, నా కనుదృష్టి, నా శరీరపరమైన కనుదృష్టి కాదు, విశ్వాసపు కనుదృష్టి చేత నేను మార్చబడాలి అని చూస్తున్నాం. ఇక చివరిది ప్రేమైన దేవుని బిడ్డలారా, నేనే యేసు చేత మార్చబడాలి. మై సెల్ఫ్ షుడ్ బి రీప్లేస్డ్ బై గాడ్. I, me, myself, for me, I am important, I am the center, I am precious. ఇవన్నీ వెళ్ళిపోవాలి, ఇవి పోవాలి. దే షుడ్ డై. వాటికి భిన్నంగా పౌలు చెప్పిన మాటలు మన అనుభవంగా కావాలి. ఇక జీవించున్నది నేను కాదు, నా యందు ఉన్న క్రీస్తే. ఈ మాట చెప్తూ ఉన్న సమయంలో పౌలు భక్తుని మనము అనలైజ్ చేస్తే, మెజర్ చేస్తే, నేను చెప్పిన 100 భాగాల బలములో పౌలు విషయంలో, ఈ మాట చెప్పినప్పుడు పౌలు విషయంలో, పౌలు 0, జీసస్ 100. నా మాట ఆలకిస్తున్నారా? ఇక పౌలు విషయంలో పౌలుకేం లేదు, ఇక ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. ఓన్లీ జీసస్ ఈజ్ ఇన్సైడ్ పాల్. ఒక భక్తుడు రాస్తూ పౌలు గురించి ఎంత చక్కటి విషయాలు చెప్తూ ఉన్నాడంటే, నోబడీ కుడ్ బ్రేక్ పాల్ మోర్ బికాస్ హీ వాజ్ ఆల్రెడీ బ్రోకన్. చాలా పగిలిపోయాడు కాబట్టి పౌలు, ఇంకెవరు పౌలును పగలగొట్టలేరు. పౌలుకున్న సమస్తాన్ని దేవునికి ఇచ్చేశాడు కాబట్టి ఇక పౌలును ఎవరు దొంగిలించలేరు. Paul gave everything to Jesus, so nobody could steal from Paul. లోకంలో పౌలుకు కావలసింది, పౌలులో ఉన్నది లోకానికి కావలసింది ఏమీ లేదు కాబట్టి ఇక లోకానికి పౌలు లోకానికి చచ్చిపోయారు. The world did not have anything from Paul. Paul did not have anything from the world to take. Both of them were dead to one another. చివర్లో రచయిత రాస్తూ ఉన్నాడు, నోబడీ కుడ్ కిల్ పాల్ బికాస్ హీ వాజ్ ఆల్రెడీ డెడ్. ఇక పౌల్ని ఎవరు చంపలేరు, కారణము పౌలు ఇప్పటికే చచ్చిపోయాడు ఆల్రెడీ. ఈ మాట అంటున్నాడు, నా యందు ఉన్న క్రీస్తే బ్రతుకుతున్నాడు, నేను కాదు అంటూ ఉంటే, పాల్ ఈజ్ ఆల్రెడీ డెడ్. హీఈస్ నోవేర్. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఫేజ్ ఆఫ్ ఎక్స్చేంజ్. Highest phase. You are replaced by God himself. ఇక నీవు కాదు, ఇక ప్రమోద్ అనే వ్యక్తి కాదు, ఇక క్రీస్తే. నీవు కాదు, ఇక నీ యందు క్రీస్తే. కంప్లీట్గా దేవుడు ఈ స్థితిలోనికి మనల్ని చూడాలని కోరుతూ ఉన్నాడు. ఇది అత్యంత ప్రామాణికమైనది, అత్యంత పరిపక్వమైనది, ఇది కోరుకోదగినది, దాని కొరకు ప్రయాసపడగలిగినది. మనం ప్రయాసపడాలి. ఈ మాట మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది కదా, నాకు ఇది తక్కువైంది ప్రభువా, ఇది కావాలి, ఇది తక్కువ ఉంది, ఇది ఇస్తావా, అది అసలు నేను చెప్పే మాటల విషయంలో ఆలోచన చేసి ఈ వీటి గురించి సడన్గా ఆలోచిస్తే చాలా బాల్య దశలో ఆలోచించినట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మన స్వయం మార్పిడి జరగాలి. ఇక గలతీ 2:20 ఈ మాట ఉన్నది, ఇక జీవించినది నేను కాదు, నా యందు ఉన్న క్రీస్తే. ఈ మాటల వెలుగులో ప్రియమైన దేవుని బిడ్డలు, నా చివరి ప్రశ్న నేను వేస్తూ ఉంటూ ఉన్నాను. హౌ ఫార్ ఆర్ వి ఫ్రమ్ దిస్ లైఫ్ ఆఫ్ ఎక్స్చేంజ్? ఈ కంప్లీట్ ఎక్స్చేంజ్ చూసినప్పుడు మనం ఎంత దూరంలో ఉన్నాం? దేవునికి కాన్ఫిడెన్స్ ఉందా? దేవుడు నీకు ఏ పని చెప్పినా, ఏ టైంలో చెప్పినా, ఎంత డీప్గా వెళ్ళిపోయిన తర్వాత చెప్పినా నువ్వు చేయగలవు అనే నమ్మకం దేవునికి ఉందా? మనం ఇచ్చామా? ఓ మాట చెప్పమంటారా, మన గురించి ఎప్పుడైతే దేవునికి కాన్ఫిడెన్స్ ఉండదో అసలు చెప్పమన్నమాట. దేవుడు చెప్పడు. ఇంకా తల్లిదండ్రులకు అర్థమవుతుంది కదండి, నేను చెప్తాను తల్లిదండ్రులకు. మన పిల్లలు 2-3 ఉంటారనుకోండి, పిల్లలకు పనులు చెప్తాం కదా, పనులు చెప్పినప్పుడు ఇంకా కొంతమంది ఈ పిల్లలు ఏం చేస్తారంటే,
ఒకరు వెంటనే రెస్పాండ్ అవుతారు, వెంటనే చేసేస్తారు, విధే చూపుతారు. కొంతమంది నసిగి చేస్తారు, కొంతమంది అసలే చేయరు, ఏ పో మేము చేయను అంటారు. కాబట్టి తల్లిదండ్రులు కొన్ని రోజుల తర్వాత అబ్జర్వ్ చేసి సాధారణంగా వారు చేసేది ఏంటంటే, ఎవరైతే పనులు ఈజీగా చేస్తారో వాళ్ళకే చెప్తారు, కానీ మిగతా వాళ్ళకు చెప్పి వాళ్ళ మనసు బాధపడకు. ఎంతమందికి అర్థమవుతుందండి? దట్స్ వాట్ హ్యాపెన్స్. నీవు చెయ్యవు, విధేయత చూపవు, దేవుడు ఎంత చెప్పినా ఎంత నచ్చ చెప్పినా కూడా ఇక వింటావు అనే కాన్ఫిడెన్స్ దేవునికి లేకపోతే అసలు దేవుడు చెప్పడం కూడా ఆపేస్తాడు. నువ్వు చేయవని నాకు తెలుసు. ఇంకా అందుచేత మనము ప్రతి చిన్న అవకాశంలో కూడా దేవునికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నేను చేయగలను ప్రభు, నేను చేస్తాను, నువ్వు ఏం చెప్పినా నేను చేయటానికి సిద్ధమే. ఐ క్యాన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. ఈరోజు దేవుడు నీతో నీ ఉద్యోగం మానేసి మరొక ఉద్యోగం వెతుక్కోమని చెప్పినా, లేక దేవుని సేవలోకి రమ్మని చెప్పినా, నువ్వు చేయగలవా అని సింపుల్ ప్రశ్న వేసుకుంటే, నువ్వు రెండో మారు ఆలోచించుకుంటే ఎస్ లార్డ్ అని చెప్పగలిగితే నువ్వు సిద్ధంగా ఉన్నట్లు లెక్క. ఏదైనా సరే, యు సీ దేర్ షుడ్ బి నథింగ్ దట్ కెన్ స్టాప్ అస్, దేర్ షుడ్ బి నథింగ్ దట్ విల్ హోల్డ్ అస్ బ్యాక్. రెండవసారి ఆలోచించాల్సిన పరిస్థితి మనకు రాకూడదు, రావాల్సిన అవసరం లేదు. గాడ్కి ఆ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి, గాడ్కి మనం ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నేను కొన్నిసార్లు అనుకుంటాను, ప్రేమ దేవుని బిడ్డ, దేవుని దగ్గరికి, దేవుని విషయంలో మనం ఆలోచిద్దాం, కనీసం మనుషుల దగ్గర మనం చేస్తున్నామా లేదా అని చూద్దాం. మనుషులకు కొన్నిసార్లు అంటూ ఉంటాం, నీకు ఏ సహాయం కావాలి నన్ను అడుగు, నేను చేస్తాను, నీకు ఏం సహాయం కావాలి నాకు మాత్రం ఫోన్ చేస్తాను అంటామా? కొన్నిసార్లు కరెక్ట్ టైం వచ్చినప్పుడు అది వాళ్ళు అడిగింది కొంత ఎక్కువ ఉంటుంది అనుకోండి, ఎక్కువ మనం ఏదో చిన్నది అనుకుని ఉంటాం, కానీ మన మాటలేమో ఇంత గంభీరంగా ఉండి ఉంటాయి. నీకు ఏది అవసరం వచ్చినా అని మనం ఏది అనేసరికి వాళ్ళు ఏదేదో అనుకుని ఉంటారు. అమ్మో వీళ్ళు ఏదేదో అనుకున్నా కూడా చేస్తారు అనుకున్నా, కానీ ఏదైనా నువ్వు ఇంత పెద్దది అడుగుతావని అనుకోలేదు అంటాం మళ్ళీ మనం వాళ్ళు అడిగినప్పుడు. అంటే మన రియాలిటీ బయటపడిపోద్ది అనమాట. ఏం చేస్తారా వీళ్ళు మామూలు అలా చెప్తారు కానీ మామూలుగా చేయరు అని అనుకుంటా. You should give confidence to God that you will do it at any point of time, anything of any magnitude, and that's how we are replaced by God. మన బలము దేవుని బలము చేత, మన స్వయము దేవుని చేత మార్చబడుతుందని గుర్తు చేస్తాం. ప్రార్థన చేద్దామండి. దయచేసి తల్లు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం. లార్డ్, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ హర్డ్ టుడే. ఈరోజు నేను ఈ మాటలు వింటూ ఉన్నాను. నా జీవితంలో మరి ఈ ఆత్మీయ దశ అనుభవించాలని కోరుతూ ఉన్నాను. ఈ ఆత్మీయ దశ నేను కోరుకుంటూ ఉన్నాను. నాకు కావాలి, నాకు ఇవ్వండి. నేను అలాంటి సమర్పణ కలిగే జీవితాన్ని ఇవ్వండి. నా ప్లాన్ కాదు, నీ ప్లాన్ ప్రభు. నా చిత్తం కాదు, నీ చిత్తము తండ్రి. ఆలస్యమైందని కానీ, కష్టమైందని కానీ, సాకులు చెప్పక, కారణాలు చూపక, నువ్వు ఏది చెప్పినా, ఎప్పుడు చెప్పినా, ఎంతటిది చెప్పినా ఎస్ అనే మాటనే మా నోట్లో నుంచి రావాలి తప్ప, వద్దు ప్రభువా, కాదు ప్రభువా, నేను చెయ్యలేను ప్రభువా, ఇంకోసారి చేస్తాను, నెక్స్ట్ టైం చేస్తాను, ఇవన్నీ వద్దు ప్రభువా. మాలో నుంచి ఎస్ అని మాత్రమే రావాలి. అది గాక మరొక మాట మాకు దూరమగును గాక. నేను ఉన్నాను, నేను చేస్తాను అనే నమ్మకం మీకు ఇవ్వగలగటానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ చిత్తశుద్ధితో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములోనే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.